కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివపురం గ్రామంలో సూర్య రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు స్వర్ణ రథాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వేద పండితులు స్వర్ణ రథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ ప్రారంభోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రధానాలయం నుంచి నందిగుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. గుంటూరు జిల్లా పేరేచెర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి జైరాజ్ అట్లా కంపెనీలో పనిచేసే జానీ బాషాగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. పట్టణంలోని నూతనంగా నిర్మించిన 150 అడుగుల జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవో డ్రైవర్లకు శాపంగా మారిందని, వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని గుంతకల్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్లు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామని డ్రైవర్లు తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఏయుడిఏ చైర్మన్ సింగసాని గురుమోహన్ సోదరులు సింగసాని గురురాజా విజయ్ కుమార్లు టీడీపీలో చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలతో శ్రీనివాస కళ్యాణ మండపంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అన్ని రంగాల్లోనూ బలిజ కులస్తులు రాణించాలని ఆగ్రో సంస్థ చైర్మన్ నవీన్ నిశ్చల్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ నేతలు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. 11 కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి స్థలం పంపిణీ చేశారు. కొద్ది రోజుల్లో మిగిలిన కులాలకు కూడా కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు మంజూరవుతాయన్నారు. రోడ్లు, కరెంట్, నీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా చేగుమ్ము సొసైటీ డైరెక్టర్ ఇండూరు శేఖర్ పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా డీసీ మురళీధర్ కు అవిశ్వాసం తీర్మానం అందజేశారు. రైతులను శేఖర్ మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 8 మంది సంతకాలు చేశారు. పిట్ట కొంచెం కూతఘనం మాటకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ చిన్నారి నిదర్శనంగా నిలిచింది. చిన్నారి కైవల్య 4 నెలల వయసులోని 120 రకాల పక్షులు, జంతువులు, కూరగాయలు, పండ్లు, పూలు, ఫోటోలు గుర్తుపట్టింది. కైవల్య టాలెంట్ ను నోబెల్ వరల్డ్ రికార్డ్ గుర్తించి సర్టిఫికెట్ పంపిందని రమేష్ హోమా నంబర్ పడ్డారు. హైదరాబాద్ తొలిసారిగా ఈ నెల 23, 24 తేదీల్లో క్రానిక్ పెల్విక్ పెయిన్ అవగాహన సదస్సు జరగనుంది. సెకండ్ హార్ట్ ఫిజియో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ సింపోజియం మాస్టర్ అవగాహన సదస్సు వివరాలను డాక్టర్లు భారతి, క్రాంతి కుమార్, కీర్తికి వెల్లడించారు. ములుగు జిల్లా మేడారం జాతర కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0620 ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. జాతరలో 382 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.